హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ వైబ్స్. నామినేషన్స్కి చాలా సీరియస్ పాయింట్స్ ఉన్నా కూడా సిల్లీ పాయింట్స్కి నామినేట్ చేసుకున్నారు కంటెస్టెంట్స్. అండ్ యష్మికి ఈరోజు ఎపిసోడ్ చాలా ప్లస్ అవుతుంది, ఎందుకంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడింది నామినేషన్స్లో. చాలామంది నోరు మూయించింది అనమాట. అండ్ క్లాన్ చీఫ్స్కి బిగ్ బాస్ లాస్ట్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అండ్ ఈరోజు ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే విషయాలు డిస్కస్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎపిసోడ్ అయితే ఫస్ట్ సోనియా యష్మి మధ్య కాన్వర్జేషన్తో స్టార్ట్ అవుతుంది. సోనియా యష్మిని అడుగుతుంది, వీకెండ్లో నాగార్జున గారు నీ క్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు నన్ను ఎందుకు రెడ్లో పెట్టావు అని చెప్పి, ఏ పాయింట్లు కన్సిడర్ చేసావు, గేమ్ కన్సిడర్ చేసావు, టాస్క్ కన్సిడర్ చేసావు, ఏం కన్సిడర్ చేసి నన్ను రెడ్లో పెట్టావు అని చెప్పి యష్మిని అడుగుతుంది అనమాట. యష్మి కూడా ఏమని చెప్తుందంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందుకే నేను నా క్లాన్లోకి తీసుకున్నాను. అయినా కూడా నువ్వు కానీ ప్రేరణ కానీ శేఖర్ భాష కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. మీ గురించి ఏ వ్యాలిడ్ పాయింట్ చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో అందుకే నేను ఎటు పెట్టాలో కన్ఫ్యూజ్ అయ్యాను. సో అందుకే రెడ్లో పెట్టానని చెప్పి యష్మి ఆ టాపిక్ ఎండ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత నైనిక, విష్ణుప్రియ, సీత వీళ్ళు ముగ్గురు ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారంటే, అందులో విష్ణుప్రియ ఏమంటుందంటే, సో నేను మీతో ఎంత బాగా వైబ్ అవుతున్నాను, అలా ఒక స్పెసిఫిక్ పర్సన్తో అసలు నేను వైబ్ అవ్వలేకపోతున్నాను. యాక్చువల్ సోనియా గురించి చెప్తుంది అనమాట. తనతో నేను వైబ్ అవ్వలేకపోతున్నాను, తన పక్కన కూడా నేను పడుకోలేకపోతున్నాను, నాకు వణుకు వస్తుంది అని చెప్పి విష్ణుప్రియ అంటుంది అనమాట. బట్ మిగతా వాళ్ళందరూ తనతో ఎలా మింగిల్ అవుతున్నారు, నాకు అనాలిసిస్ చేయాలని అనిపిస్తుంది, వాళ్ళందరూ ఎలా కలుస్తున్నారు అని ఒక డిస్కషన్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ నెక్స్ట్ డే మామూలుగా సాంగ్ వస్తుంది, సాంగ్ అందరూ డ్యాన్స్ చేస్తారు. దాని తర్వాత యష్మి, విష్ణుప్రియ, నైనిక ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. ఏంటంటే, ప్రీవియస్ వీక్లో జరిగిన టాస్క్లో మీ క్లాన్ మెంబరే వచ్చి మా క్లాన్ చీఫ్ చాలా సాడిస్టిక్గా బిహేవ్ చేస్తుంది, మేము దొంగతనం చేస్తున్నాం, మీరు కూడా దొంగతనం చేయండి అని మాకు చెప్పింది అని చెప్పి ఇండైరెక్ట్గా సోనియా గురించి చెప్తుంది అనమాట. సో సోనియా యష్మి గురించి సాడిస్టిక్గా బిహేవ్ చేస్తుంది అన్నట్టు చెప్తుంది. సో యష్మి షాక్ అవుతుంది. షాక్ అయ్యి పృథ్వీ దగ్గర కూడా వెళ్ళి అడుగుతుంది అనమాట. సో నువ్వేమైనా చెప్పావా, నేను ఎలా సాడిస్టిక్గా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి అలా ఏమన్నా. పృథ్వీ ఏమో నేనైతే అనలేదు, నేనైతే డైరెక్ట్ సాడిస్టిక్ అంటాను కానీ ఇంకేమన్నాను అని చెప్పి సరదాగా అక్కడ కాన్వర్జేషన్ ఎండ్ అవుతుంది. బట్ తర్వాత నామినేషన్స్లో సోనియాకి ఇవ్వాల్సిన అదంతా యష్మి ఇచ్చేస్తుంది అనమాట. సో దీని తర్వాత నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో బేసిక్గా నామినేషన్స్ ఈసారి చాలా సిల్లీగా అయ్యాయి అనిపించింది నాకు. ఏంటంటే 1 డేలో కంప్లీట్ అయిపోయి అందరూ ఈజీగా యాక్సెప్ట్ చేసేసారు. ఒకరికి ఒక పాయింట్ చెప్పగానే రెడీ అయిపోతున్నారు అనమాట నామినేషన్స్, ఓకే నామినేట్ చేసేయని. సో అది యాక్చువల్గా నామినేషన్స్కి రాంగ్ అనమాట. యాక్చువల్గా ఎక్కువ ఆర్గ్యూ చేయాలి, ఎక్కువ డిస్కషన్ పాయింట్స్ పెట్టాలి. అండ్ ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా పెద్ద పాయింట్లు ఏం తీసుకురావట్లా, నీ అగ్రెషన్ నాకు నచ్చలేదు, నువ్వు నన్ను గిన్నెలు సరిగ్గా పెట్టనివ్వలేదు, ఇలాంటి సిల్లీ రీజన్స్ పెట్టారనమాట. అందుకే నామినేషన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయి, అందుకే బిగ్ బాస్ లాస్ట్లో ఒక పెద్ద ట్విస్ట్ పెట్టినట్టు అనిపించింది నాకు. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో యాక్చువల్లీ ఏంటంటే సిల్లీ నామినేషన్స్ చేశారనమాట. అండ్ మెయిన్ ఏంటంటే 2 వీక్స్ తర్వాత యష్మి నామినేషన్స్కి వచ్చింది. నామినేషన్కి వచ్చినప్పుడు అందరూ తనని ఎక్కి తొక్కేస్తారు అనుకున్నాను. బట్ రివర్స్లో యష్మి అందరిని ఎక్కి తొక్కేస్తుంది మంచి వ్యాలిడ్ పాయింట్స్తో. దానివల్ల ఆఖరికి సోనియాని కూడా నోరు మోయించింది. ఏంటంటే సోనియా ఎప్పుడు నామినేషన్స్కి వచ్చినా తనే గట్టిగా మాట్లాడుతుంది. అలాంటిది యష్మి పాయింట్స్కి సోనియా కామ్ అయిపోయి యష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడే సిచ్యువేషన్కి యష్మి తీసుకొచ్చిందనమాట. ఈ ఎపిసోడ్ తనకు చాలా ప్లస్ అయింది. ముందు చేసిన న్యూసెన్స్ అంతా జనాలు మర్చిపోయి తన గురించి సింపతి స్టార్ట్ అయినట్టు, లేదంటే తన గురించి తిని బెటర్ ప్లేయర్, మంచి ప్లేయర్ అనిపించుకునేలాగా ఈరోజు పాయింట్స్ మాట్లాడింది అనమాట. సో ఇలా జరిగిన నామినేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ నామినేషన్స్ డిస్కస్ చేద్దాం. అందులో ఒకటి ఏంటంటే నబీల్ నామినేషన్స్. చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడాడు. ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేశారనమాట. ప్రేరణ నామినేట్ చేసి ఏం చెప్తాడంటే, లాస్ట్ టాస్క్ జరిగింది కదా, సాక్స్ టాస్క్, అందులో నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు నా పాయింట్స్ వినలేదు, అక్కడ అందరికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, నాకు జరిగిన 1 సెకండ్ నాకు సాక్స్ కిందకి వెళ్ళగానే నన్ను బయటికి వెళ్ళిపోమన్నావు, నేను చెప్పే పాయింట్ కూడా నాకు వినలేదు, అండ్ అక్కడ నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయ్యావు, ఎవరు ఏం డెసిషన్ చెప్పినా అదే రిపీట్ చేసావు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నానని చెప్తాడు. సో దానికి ఆబ్వియస్లీ ప్రేరణకి నామినేషన్స్ అనగానే తెలుగు అంత ఈజీగా రాదు. సో ఏదేదో మాట్లాడుతుంది, దానివల్ల గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరవడంతో నబీల్ కూడా ఏంటంటే ఒక చిన్న ఫన్నో సీరియస్గా మిక్స్లో చేస్తాడు అనమాట. ఏంటంటే, సో గట్టిగా అరిస్తే మన పాయింట్ కరెక్ట్ అయిపోద్ది అనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పి పెద్ద సౌండ్ చేస్తాడనమాట. దానికేమో సో మేక్ అంటది ప్రేరణ. సో ఈ కూడా ఎస్ ఐ మేకింగ్ అంటాడు. సో అక్కడ చిన్న ఫన్నీగా జరుగుతుంది అనమాట. ప్రేరణ నామినేట్ చేసేస్తాడు. సో నామినేట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఏం చేయాలంటే, ఆ పర్సన్ అక్కడ నుంచో పెట్టి వాళ్ళ మీద చెత్త పోయాలన్నమాట. సో ప్రేరణ మీద చెత్త పోస్తాడు. ప్రేరణ కూడా అప్పుడు ఏమంటుందంటే, లాస్ట్ టైం చెత్తబుట్లో బాటిల్ వేస్తేనే అందరు చిరాకు పడ్డారు, ఇప్పుడు నిజంగా చెత్త ఒంటి మీద వేసుకోండి అని చెప్పి సరదాగా మాట్లాడుతుంది అనమాట. సో నబీల్ అలా ప్రేరణ నామినేట్ చేస్తాడు, వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడతాడు.
ఈజీగా డామినేట్ చేస్తాడు ప్రేరణని. సో తర్వాత ఎవరైనా చేస్తుంటే యష్మిని నామినేట్ చేస్తాడు అనమాట. యష్మికి కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాడు నబీల్. ఏంటంటే నువ్వు ఈ సాక్స్ టాస్క్ జరిగినప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తావు. బేసిక్గా ఏంటంటే ఆ గేమ్లో ప్రేరణ మీ టీం సంచాలకే, మీ క్లాన్లో సంబంధించిన సంచాలకే నువ్వు అక్కడ అరుచుకుంటూ ముందుకు వచ్చేసి లైన్ క్రాస్ అయిపోయి ముందుకు వచ్చేసి తను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తావు. అది మాత్రమే కాకుండా చాలా ఆర్గ్యూ చేసినట్టు అరుచుతూ మాట్లాడావు. సో అక్కడ అందరికన్నా నువ్వే ఎక్కువ ముందుకు వచ్చినట్టు మాట్లాడినట్టు అనిపించింది, మమ్మల్ని ఎవరిని మాట్లాడినవ్వలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నట్టు. దానికి యష్మి కూడా యాక్సెప్ట్ చేసినట్టే చెప్తుంది అనమాట. సో నేను ముందుకు వచ్చానా నీకు అనిపించిందా అని చెప్పి యాక్సెప్ట్ చేసి వెళ్ళి నామినేట్ అవుద్ది అనమాట. సో అలా నబిల్ నామినేషన్ వ్యాలిడ్ అనిపించింది. అండ్ విష్ణుప్రియ నామినేషన్స్ కూడా వ్యాలిడ్ అనిపించింది అనమాట. సో విష్ణుప్రియ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్సే మాట్లాడింది. యష్మిన్ నామినేట్ చేసినప్పుడు కానీ ప్రేరణ నామినేట్ చేసినప్పుడు కానీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడింది. సో తర్వాత ఎవరివి వ్యాలిడ్ పాయింట్స్ అనిపించాయి అంటే మణికంఠ యష్మి, వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనిపించాయి. ఏంటంటే మణికంఠ యష్మిని నామినేట్ చేస్తాడు, యష్మి మణికంఠ నామినేట్ చేసింది అనమాట. సో ఇక్కడ కూడా యష్మి తొక్కేసింది. యాక్చువల్లీ మణికంఠ చాలా కన్స్ట్రక్టివ్గా చాలా బాగా చెప్పడానికి ట్రై చేశాడు. బట్ యష్మి ఏంటంటే నువ్వు ఒక ఫేక్ ఫ్రెండ్వి, ఫేక్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడింది. దానికి మణికంఠ కూడా ఏంటంటే ఫేక్ ఏం కాదు, నేను నామినేషన్ సెపరేట్గా చూస్తాను, ఫ్రెండ్షిప్ని సెపరేట్గా చూస్తాను, నువ్వు రెండు కలిపి చూడొద్దు అని చెప్పి మాట్లాడతాడు. దానికి యష్మి కూడా మంచి పాయింట్లే వేస్తుంది అనమాట. ఓకే, సో యాక్చువల్లీ మణికంఠ చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు చాలా మైక్రో మేనేజ్మెంట్ చేసి నువ్వు గట్టిగా అరుచుకొని మాట్లాడుతున్నావు, అవతల మాట్లాడనివ్వట్లేదు. అండ్ క్లాన్ చీఫ్గా చేసినప్పుడు కూడా చాలా డామినేట్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు గిన్నెలు తోమని టాస్క్ ఇచ్చావు, నేను గిన్నెలు తోముతున్నాను, అవి ఎక్కడ పెట్టాలి ఎక్కడ దార్చాలి అని కూడా నువ్వే చెప్తున్నావు. అలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తే నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి నామినేట్ చేస్తాడు. దానికి యష్మి కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది. సో అవి నేను నీకు ఫ్రెండ్లీగా చెప్పాను, దాన్ని నువ్వు ఇక్కడ నామినేషన్స్ తీసుకొచ్చావు, నీలాంటి ఫేక్ ఫ్రెండ్ నాకు అవసరం లేదు, అండ్ లైఫ్లో ఇంకా ఎప్పుడు ఎన్ని నామినేషన్స్ వచ్చినా కూడా నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పి యష్మి చెప్తుంది అనమాట. సో యష్మి వినకుండా గట్టిగా మాట్లాడితే అప్పుడు మనోడు కూడా లిజన్ లేడీ అని చెప్పి కొంచెం గట్టిగా అరుస్తాడు. యష్మి కూడా బొక్కలేని వచ్చి నామినేషన్ అన్నట్టు ఒక వర్డ్ యూజ్ చేస్తుంది. సో అక్కడితో ఆ నామినేషన్ ఎండ్ అవుద్ది అనమాట వాళ్ళిద్దరిది. బట్ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ ఎక్కువసేపు జరిగింది, బాగా జరిగింది అనమాట. తర్వాత సీత పృథ్వీ వీళ్ళిద్దరిది పాత గొడవే. యాక్చువల్లీ ఏంటంటే నువ్వు టాస్క్ పార్టిసిపేట్ చేసినప్పుడు అగ్రెసివ్ అయిపోతున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు, టాస్క్లో ఉన్నప్పుడే కాదు బయట కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నావు. సీత నామినేట్ చేస్తుంది అనమాట పృథ్వీని. సో అదే పాయింట్ మణికంఠ కూడా చెప్తాడు పృథ్వీకి, ఏంటంటే నువ్వు అగ్రెసివ్గా ఆడుతున్నావు, అది చాలా రాంగ్, అగ్రెసివ్గా ఆడకూడదు అంటే అగ్రెసివ్ నా నేచర్ అంటాడు పృథ్వీ. బట్ ఏంటంటే అగ్రెసివ్గా ఆడచ్చు, దానివల్ల వేరే వాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి, వేరే వాళ్ళు హర్ట్ అవుతున్నారు, అలాంటివి చేయకూడదు అని చెప్పి సీత నామినేట్ చేస్తుంది. అండ్ మణికంఠ కూడా అదే పేరు మీద పృథ్వీని నామినేట్ చేస్తాడనమాట. సో తర్వాత యష్మి సోనియా వీళ్ళిద్దరిది చాలా బాగా అయింది, పెద్దదైనమాట. ఇక్కడ నాకు హ్యాపీ అనిపించిన పాయింట్ ఏంటంటే ప్రతిసారి నామినేషన్స్లో సోనియా అందరినీ ఎక్కి తొక్కేస్తుంది, గట్టి పాయింట్స్ మాట్లాడి ఏదో పిచ్చి మాటలు, ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్లు అన్నీ మాట్లాడేస్తుంది. సో దానివల్ల ఏంటంటే అవతలలో అప్సెట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ విషయానికి వస్తే నీకు తెలుగు అర్థం కాదా, నీకు తెలుగు రాదా, తనకు ఆబ్వియస్లీ తెలుగులో మాటలు రావు, దానికి ఆ పాయింట్ చెప్పి తొక్కుతుంది అనమాట ప్రతిసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మణికంఠను కూడా ఎప్పుడైనా ట్రిగర్ చేయాలంటే సెన్సిటివ్ టాపిక్స్ మీద ట్రిగర్ చేయడం కానీ, లేదంటే ఎవరైనా ఎమోషనల్గా వీక్ అనుకో, నిఖిల్ అనుకో ఎమోషన్ మీద మాట్లాడడం కానీ, తర్వాత ఎవరైనా తప్పు చేయని పర్సన్ ఉందనుకో వాళ్ళ మీద నువ్వు తప్పు చేసావని ప్రూవ్ చేసి తొక్కడం కానీ, లేదంటే విష్ణుప్రియ మాట్లాడలేకపోతే తనకి ఫ్యామిలీ గురించి మాట్లాడడం కానీ, ఇలా సోనియా ఏదో ఒక వీక్ పాయింట్ క్యాచ్ చేసి గట్టిగా మాట్లాడి అవతలను తొక్కేస్తుంది, గట్టిగా అరుచుకొని మాట్లాడుతుంది తన పాయింట్స్. అలాంటి సోనియాని కూడా యష్మి చాలా వ్యాలిడ్ పాయింట్స్తో మాట్లాడి ఎక్కి తొక్కిందనమాట. సో తను యష్మిని నామినేట్ చేసినప్పుడు సోనియా చెప్పిన పాయింట్లు ఏంటంటే నువ్వు చాలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు, అండ్ నువ్వు నీ టాస్క్ పెట్టినప్పుడు కూడా దొంగతనాలు అవి చేయనిచ్చావు, అది చేయమన్నావు. అంటే దానికి యష్మి ఏం చెప్తుందంటే నేను చీఫ్గా నేను ఏం చేయాలో చెప్తానంతే, బట్ చెయ్యాలా వద్దన్నది మీ డెసిషన్. ఇప్పుడు నేను దొంగతనం చెయ్యండి అని అన్నాను, అంతేగాని నువ్వు చెయ్యాలి కంపల్సరీ, చేయకపోతే నేను టీంలో తీసేస్తాను అలాంటివి ఏమీ అనలేదు కదా, నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి తన మీద పాయింట్లు చెప్తుంది అనమాట. అండ్ నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుని నువ్వు నా టీంలో తీసుకున్నాను నిన్ను, అలాంటిది నువ్వు నిఖిల్, అబ్బాయి, పృథ్వీ వీళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ గేమ్ మీద పెట్టలేదు, అందుకే మనం
ఆ స్టేజ్లోకి వెళ్ళి ప్రైజ్ మనీ అది ఓడిపోయాం. సో నువ్వు దాని మీద పెట్టుంటే బాగున్నావు, అలా కాకుండా వీళ్ళ మీద పెట్టావు, పెద్దోడో చిన్నోడో అనుకుంటూ. సో దానివల్లే నువ్వు కనిపించడం, అందుకే నేను రెడ్లో పెట్టానని చెప్పి యష్మి కౌంటర్ ఇస్తుంది అనమాట. సో అక్కడ తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బేసిక్గా ప్రతిసారి ఇలాంటి పాయింటే సోనియా మాట్లాడుతుంది. ఏంటంటే అవతలలో ఏదైనా పాయింట్లు దొరికితే ఆ పాయింట్ మాట్లాడుతుంది. అలాంటిది యష్మి సోనియా అన్నమాట. నువ్వు నిఖిల్, అబ్బాయి, పృథ్వీ వీళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి వాళ్ళతో టైం స్పెండ్ చేసే టైము ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించలేదు టాస్క్ మీద, అందుకే మన పొజిషన్ అలా అయిపోయింది, అందుకే నేను ఫెయిల్ అయ్యాను చీఫ్ కింద అని చెప్పి మంచి కౌంటర్ వస్తుంది. దానికి నోరు మూసేస్తుంది అన్నమాట సోనియా. లాస్ట్కి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా నామినేషన్స్ ఎండ్ అవుతాయి అన్నమాట. నామినేషన్స్ అంటే తర్వాత నాకు ఇంట్లో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఆదిత్య గారు మాత్రమే. ఆయన వేసే నామినేషన్స్ ఎందుకు వేస్తున్నారో రీజన్లు ఏంటో కూడా ఆయనకు అర్థం కావట్లేదు. అండ్ నామినేషన్స్కి వచ్చి నామినేట్ చేసే ముందు మాత్రమే ఆయన ఫేస్ కనిపించింది, ఇంకెక్కడ ఆయన ఫేస్ కనిపించలేదు. అంటే ఆయన ఏ పాయింట్ ఇవ్వట్లేదు, ఫన్ ఇవ్వట్లేదు, అలానే సీరియస్ నామినేషన్స్ చేయట్లేదు, గట్టి పాయింట్తో నామినేషన్ కూడా చేయట్లేదు అనమాట. సో ఇంట్లో ఏదైనా అసంతృప్తి ఉందంటే ఆదిత్య గారు మాత్రమే. ఆయన చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్, ఈ వీక్ నామినేషన్స్లో లేరు, సో నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఆయన కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అందరితో. ఇంటరాక్ట్ అవ్వకుండా అలా కామ్గా ఉండి మంచి పాయింట్లు మాట్లాడకుండా, తెలుగు రాకపోయినా పర్లేదు బట్ ఎక్కువ ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. ఆ ఇంగ్లీషు తెలుగు మిక్స్లో అయినా సరే కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. బట్ అది కూడా చేయట్లేదు, ఆయన ఎప్పుడు మూడీగా ఉంటున్నారు అనమాట. సో ఆయన చేంజ్ అవ్వాలి. అయితే లాస్ట్కి బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఏమని చెప్తాడంటే బిగ్ బాస్, సో క్లాన్ చీఫ్లకి మీరు నామినేట్ చేయకూడదు అని చెప్తాడు. బట్ లాస్ట్లో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, అబ్బాయి అండ్ నిఖిల్ మీరిద్దరూ డిస్కస్ చేసుకుని ఇద్దరు ఎవరో ఒకళ్ళు సెల్ఫ్ నామినేట్ అయిపోండి అని చెప్పి పెడతాడు. సో ఇది సడన్గా ఏదో బిగ్ బాస్కి థాట్ వచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఈ నామినేషన్స్ ఏవి సీరియస్గా జరగలేదు, అన్ని సిల్లీ రీజన్స్, అగ్రెసివ్గా అని చెప్పి గిన్నెలు తవ్వలేదని, మైక్రో మేనేజ్మెంట్ అని, ఇలా చిన్న చిన్న రీజన్స్ మీద నామినేట్ చేసుకున్నారు. అండ్ ఎక్కువసేపు డిస్కషన్ కూడా చేయలేదు, ఎక్కువ గొడవ కూడా పడలేదు. అందుకే బిగ్ బాస్కి ఆ థాట్ వచ్చినట్టుంది. సడన్గా మీ ఇద్దరు ఎవరో ఒకరు నామినేట్ అయిపోండి అని సరదాగా చెప్పేస్తాడు. అండ్ అది కూడా ఫెయిల్ అయింది అనుకోలేదు. ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు పక్కకి వెళ్తారు. అబ్బాయి అడుగుతాడు నిఖిల్ని, నువ్వు 2 సార్లు నామినేట్ అయ్యావు కదా 2 వీక్స్లో, ఈసారి నేను నామినేట్ అయిపోతానులే అని అబ్బాయి అంటాడు. నిఖిల్ అంటాడు, ఫస్ట్ టైం చీఫ్ అయ్యావు కదా, నువ్వు నామినేట్ అవ్వడం నేను అయిపోతానులే అన్నాడు. లాస్ట్కి అబ్బాయి కొంచెం ఫోర్స్ఫుల్గా, లేదులే నువ్వు 2 టైమ్స్ వెళ్ళావు కదా, నా స్ట్రాంగ్నెస్ కూడా తెలుస్తుంది జనాల్లోకి వెళ్తే అని చెప్పి తను సెల్ఫ్ నామినేట్ అయిపోతాడు అనమాట. సో అలా అబ్బాయి కూడా నామినేషన్లోకి వెళ్తాడు. యాక్చువల్గా అయితే అబ్బాయి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ బిగ్ బాస్ లాస్ట్ మినిట్ వచ్చిన ఐడియా వల్ల అనుకుంటా అబ్బాయి వచ్చాడు. సో ఇక్కడ నేను ఏం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కదా, సో నెక్స్ట్ వీక్ అబ్బాయి ఎలిమినేట్ అయిపోతాడేమో అనిపిస్తుంది. సో చీఫ్ కింద అయ్యాడు, స్ట్రాంగ్ ప్లేయర్ ఎన్ని అనుకుంటున్నావు కదా, ఇన్ని అనుకున్న టైంలో అబ్బాయిని ఎలిమినేట్ చేసడం కానీ, లేకపోతే అబ్బాయిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి పంపించడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఆ థాట్ అలాగే వచ్చింది. సెల్ఫ్ నామినేట్ అయ్యాడు, సిల్లీగా అయిపోయాడు కదా, సో భయపడ్డం అని కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కన్నా ఎలిమినేట్ చేసేయచ్చు, లేదంటే సీక్రెట్ రూమ్కి పంపించవచ్చు అని అనుకుంటున్నాను అబ్బాయిని. సో అలా అయ్యింది. సో ఫైనల్గా ఎవరు నామినేట్ అయ్యారంటే, విష్ణుప్రియ, యష్మి, అభయ్, ప్రేరణ, నైనిక, సీత, మణికంఠ, పృథ్వీ, ఇలా 8 మెంబర్స్ నామినేట్ అయ్యారనమాట. సో వీళ్ళే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే అబ్బాయి అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆదిత్య గారు లేరు కాబట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే అబ్బాయిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి పంపిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఆ ఐడియా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈరోజు ఈ ఎపిసోడ్ వల్ల ఎవరికైనా బెనిఫిట్ అయిందంటే యష్మి వల్ల. యష్మి లాస్ట్ 1 వీక్లో తను చేసిన న్యూసెన్స్కి అప్పుడు కానీ నామినేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఈరోజు ఎపిసోడ్ వల్ల తనకి చాలా ప్లస్ అయిందనమాట. సో అందుకే యష్మి ఎలిమినేట్ అవ్వదు అని అనుకుంటున్నాను నాకు తెలిసి. సో అది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఐడియాలు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.